ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తూ ఉన్నావో, నీ హృదయంలో ఏముందో నువ్వు తెలుసుకోగలగాలి. మత్తయి సువార్త 19 అధ్యాయము 27 వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. కనుక మాకేమి దొరికినని ఆయన అడిగెను. దీనికంటే ముందుగానే యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వస్తూ వచ్చాడు. అతడు వస్తూనే ఏం చెప్పాడంటే, సద్బోధకుడు నిత్య జీవానికి వారసుడిగా ఉండాలంటే నేనేం చేయాలని అడిగాడు. ప్రభు అయితే అతనితో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, ఇంకా నీ తల్లిదండ్రులను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినప్పుడు అతడు చెప్తూ ఉన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించాలని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు చెప్తూ ఉన్నాడు, నా చిన్నతనం నుంచి ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను అని అతను చెప్తూ ఉన్నాడు. అతను ఎలా చెప్తున్నాడంటే, అతను ఎంతో ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ అతను ఎలా చేయగలుగుతూ ఉన్నాడు? కానీ వీటన్నిటికంటే అతని యొక్క మనసు దేని మీద ఉందంటే, తనకు కలిగినటువంటి సంపద మీద ఉందని ప్రభువుకు తెలుసు. అప్పుడు ప్రభువు అతన్ని ప్రేమించి ఒక మాట చెప్తూ ఉన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది. నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. కనుక అతను ఇవన్నీ ఎలా చేయగలుగుతూ ఉన్నాడంటే, చాలామంది ప్రభు చెప్పిన వాటన్నిటిని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ప్రభు చెప్పిన వాటన్నిటిని చేస్తూ ఉంటారు. కానీ మనం అన్నిటికంటే ఆయన్ని అధికంగా ప్రేమించి ఆయన ఉద్దేశాలను హత్తుకొని ఉన్నట్లయితే ఇంకా దేని మీద కూడా ఆయన విడిచిపెట్టిపోయేటంత స్థితి మనలోనికి రాదు. కానీ ఈరోజు యవనస్తుడైతే ఎలా ఉన్నాడంటే, తనకు కలిగినటువంటి ధనాన్ని బట్టి అతను అతిశయిస్తూ ఉన్నాడు. దానిని బట్టి అతన్ని ప్రేమించగలుగుతూ ఉన్నాడు. వెంటనే ఆ మనుషులు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖంతో వెళ్ళిపోతూ ఉండడాన్ని ప్రభు అయితే చూస్తూ ఉన్నప్పుడు అతడు చెప్తూ ఉన్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమని చెప్తూ ఉన్నారు. శిష్యులైతే ఆయన చెప్పినటువంటి మాటలు అంతా వింటూ ఉన్నప్పుడు పేతురైతే ఇలా అన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ ఉన్నాము. అయితే మాకేం దొరుకుతుంది? అసలు పేతురు ఏది సమస్తాన్ని విడిచిపెట్టాడు? సమస్తాన్ని విడిచిపెట్టితే అతను ఎందుకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు? మనం ఆలోచన చేసినట్లయితే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి గలది. అది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఒక మనుషుడి యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో దాన్ని మనం చెప్పలేము. కానీ ప్రభు అయితే అప్పుడే వారితో ఎలాంటి వాగ్దానం చేస్తున్నాడంటే, పునఃస్థితి స్థాపమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి ఇశ్రాయేలు తీర్పు తీర్చుదురని అతడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక వారికి ఎలాంటి శ్రేష్టమైన దాన్ని దేవుడు ఉంచాడో చూడండి. ఈరోజు నువ్వు ఆయన్ని ఎలా వెంబడిస్తున్నావో, ఆయన ఏది ఆశించి ఆయన దగ్గర నుంచి నువ్వు వెంబడిస్తున్నావు కానీ, నువ్వు దేనిని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి. ఈరోజు ఆయనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మహిమ కలిగినటువంటి సన్నిధి ఎంత విలువైందో నువ్వు గుర్తించినట్లయితే, నువ్వు ఆయనకి ఏమీ ఇవ్వలేదని, నీ కలిగినవి విడిచిపెట్టినవి అవి పెద్ద ఘనమైనవి కాదని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు ఈ లేఖనాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయం దేని మీద ఆనుకుని ఉందో మీరు చూసుకోగలగాలి. నీకు ఏదైతే ఇష్టమై ఉందో అదే దేవునికి కావాలి. యవనస్తుడికి ఏదైతే ఇష్టముందో అదే దేవుడు తనకు కావాలని చెప్పాడు. అది తనకు కష్టంగా అనిపించింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవునికి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవి చెప్పినప్పుడు నెరవేర్చడానికి కలిగినటువంటి బలం నీకుందా? కనుక నువ్వు ఏం విడిచిపెట్టుకున్నావో నువ్వు చూసుకున్నట్లయితే, నువ్వు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నావు. ఇంకా ఆయన సన్నిధిలో సాగిలు పడవలసినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఎల్లప్పుడూ ఆయన సంతోషపెట్టే బలముతో నువ్వు పరిగెత్తాలని నువ్వు తెలుసుకోగలగాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని సమీపించి వేడుకుంటుండగా, ప్రభా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అయినప్పటికీ నాయన, నిన్ను విడిచి తిరుగుతున్నటువంటి మనుషులందరి ఎడల నువ్వు చూపిస్తున్న అధిక ప్రేమను బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరూ ప్రభా నీ వైపు తిరిగేలాగా ఇంకనూ నువ్వు కృపను అధికంగా అనుగ్రహించి వారికి ఇవ్వాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం కొరకు నాయన మీరు ఎదురు చూస్తుండగా, ప్రతి ఒక్కరూ నాయన తమ హృదయాన్ని పరిశీలన చేసుకొని ప్రభా మరలా మారు మనసు పొంది నీ సన్నిధిలో ప్రభా పరిగెత్తడానికి సహాయం దయచేయమని, నీ గొప్ప మహిమను వారి పట్ల కనపరిచి
ప్రతి విధమైన బంధకముల నుంచి తప్పించి గొప్ప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.